జిల్లా కలెక్టర్ల సమావేశంలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీడియాతో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎన్నికలకు ముందు ఎన్నో అవమానాలు భరించాం. వ్యక్తిగతంగా అలాగే కుటుంబ సభ్యులను సైతం గత ప్రభుత్వం అవమానించింది. వ్యవస్థలను బలోపేతం చేయడం కోసం దెబ్బలు తిన్నాం, భరించాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏనాడు ఇటువంటి ఇబ్బందులు పడలేదు. మా కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. అధికారం కట్టబెట్టారు. 164 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలతో మంచి ఓటింగ్ శాతంతో చారిత్రాత్మక విజయం సాధించాం. వ్యవస్థలను బ్రతికించాలని, వ్యవస్థలను బలోపేతం చేయాలని మేము అధికారంలోకి వచ్చాం. ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడాం, అలాగే గెలిచాం. మంచి పాలన అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ సూచనలు చాలా ముఖ్యం. రాష్ట్ర విభజన అనంతరం అనేక అవమానాలు ఎదుర్కొన్నాం కూడా. రాష్ట్ర సరిహద్దుకు రావాలంటే మమ్మల్ని అడ్డుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది. గతంలో ఏపీలో పనిచేయాలంటే ఐఏఎస్ అలాగే ఐపీఎస్లు పోటీ పడేవారు. కానీ గత 5 ఏళ్లలో ఏపీలో పనిచేయాలంటే కొంతమంది భయపడిపోయారు కూడా. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. అలాగే పాలనను ఛిద్రం చేసింది. ఐఏఎస్, ఐపీఎస్లను ఆటబొమ్మలు చేయడం బాధ కలిగించింది. పతనమైన వ్యవస్థను పటిష్టం చేస్తాం. ఇందుకోసం అధికారులు వేగంగా అలాగే నిజాయితీగా పనిచేయాలి. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. ఏపీ అనేది ఒకప్పుడు ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఉండేది. గత 5 ఏళ్లుగా చేసిన విధ్వంసంతో ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో అన్నదానికి ఉదాహరణగా ఏపీ నిలిచిందనే చెప్పాలి. రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షత, అనుభవం అలాగే దార్శనికత నేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కోసం మేము కష్టపడుతున్నాం. రాజ్యాంగాన్ని కాపాడటంలో మాకు చంద్రబాబు మార్గదర్శకత్వం అందిస్తారని మేము భావిస్తున్నాం. మా తరపున ఏమైనా తప్పులు ఉంటే అధికారులు తెలియజేయాలి. మేము సరిదిద్దుకుంటాం. ప్రత్యేకించి మా మంత్రుల శాఖలో ఏవైనా లోపాలు కనిపించినా మా దృష్టికి తీసుకురండి. మేము వాటిని పరిష్కరిస్తాము. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్లు నిర్మాణం చేపడతాం. మంచినీరు అన్ని గ్రామాలకు అందించడమే మా లక్ష్యం. 5,40,000 మంచినీటి కుళాయిలను కుటుంబాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం కూడా. స్కిల్ సెన్సెస్ కోసం అధికారులు సలహాలు అలాగే సూచనలు ఎంతైనా అవసరం. వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం అధికారులు సూచనలు చాలా ముఖ్యం. జవాబుదారీతనంతో కూడుకున్న ప్రభుత్వం వచ్చింది. గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది ఒక మహత్ కార్యమనే చెప్పాలి. పైలట్ ప్రాజెక్ట్ గా పిఠాపురం నుండి ప్రారంభిస్తాం. 4,781 కిలోమీటర్ల రోడ్లు చేయాలని చర్యలు తీసుకుంటున్నాం కూడా. అటవీ శాఖపై ప్రత్యేక దృష్టి సారించాం. గుంటూరు, కర్నూలు, వెస్ట్ గోదావరిలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంజాబీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాను. స్కిల్ సెన్సెస్ కు సంబంధించి యువతకు దిశానిర్దేశం చేయాలి. వికసిత్ భారత్ కు పాటుపడదామని ఈ సమావేశంలో తెలియజేశారు.